ప్రార్థన చేయాలి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృపని తండ్రి, మీ పాదములకు వందనాలు తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. మరి నీ వాక్యం ద్వారా ప్రభా నీవే మాట్లాడమని దేవ ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ స్వకీయంగా కానీ శోధన ద్వారా కానీ ఏ మాట పలకకుండా ప్రభా తండ్రి నీవు మాత్రమే మాట్లాడమని, పరిశుద్ధాత్మ మీలో నుంచి మాట్లాడునని సెలవిచ్చిన దేవుడు మాట్లాడమని బిడ్డలు కానీ మాతో మాట్లాడడానికి వినగల శరీర గ్రహింపగల హృదయం నుంచి మంచి కడాయి ప్రభా తండ్రి. ఇంకా భవిష్యత్తులో అనేకులకు ఉపయోగపడినట్టు, మేలు కలుగునట్టు నువ్వే దీవించమని, ఆశీర్వాదించమని ప్రభా తండ్రి. నాకైనా చెప్పడానికి వినేవారికైనా ప్రభా వాక్య ప్రత్యక్షత దయచేయమని యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము మరి మొదటి నుంచి చదువుకున్నాం. జ్ఞానులతో సమలైన వారెవరు, జరుగుబాటి భావము కనుక మరి దేవుని బిడ్డలుగా మరి జ్ఞానులతో సమలేముల అన్న దాని మీద 2 వారాలు 3 వారాలు మనం దేవుని కృపను బట్టి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉన్నది. దానియేలు గ్రంథము ఇప్పుడు దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. రాజు అస్పెనెజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలా సెలవిచ్చెను, ఇలా ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు కనుక దేవుని బిడ్డలారా, ఓఫిరన్న ఓసారి ఒక మాట చెప్పాడు. మేధావులకు మేధావులే పుడతారని చెప్పాడు. ఇక్కడ నెబుకద్నెజర్ రాజు అంటాడు, ఇశ్రాయేలీలలో నుంచి రాజవంశస్థులు కావాలన్నాడు. ఎందుకు రాజవంశస్థులు? ఇప్పుడు చూడండి, మన దేశంలో అంటే కొన్ని కులాలు, చాలా కులాలు ఉన్నాయి. పలాని కులానికి అగ్ర వీళ్ళు, పలాని అగ్ర కులానికి చెందిన వాళ్ళు వీళ్ళు గారు అని ఇలాంటి భేదం మన భారతదేశంలో. ఇశ్రాయేలీలంతా యాకోబు సంతానమే కదా, 12 గోత్రాలు. రాజవంశ అందులో అందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, లేక ఒకే యూదులు. యూద అంటే స్తుతి అని అర్థము. ఇశ్రాయేలీలు అంటే దేవునితో పోరాడి గెలిచినోడు అని ఒక అర్థం, లేకపోతే దేవునితో ఏలువాడని ఇంకొక అర్థం. అంతే తేడా. కానీ ఇంకా దాంట్లో పెద్ద వాళ్ళకి ఏం తేడా, అందరూ ఒకటే. కానీ ఏమైందంటే సొలొమోను కాలంలో రాజ్యం 2 భాగాలుగా విడిపోయి ఓ 10 గోత్రముల వారు ఇశ్రాయేలీలు అని పిలువబడ్డరు. 2 గోత్రముల వారు యూదులు అని పిలువబడ్డరు. అంతే. యూద అంటే స్తుతి, ఇశ్రాయేలీలు అంటే దేవునితో ఏలువారు, దేవునితో పోరాడి గెలిచిన వారు, దేవునితో ఏలువారు అని అర్థం. లోకలే. కానీ దాంట్లో ప్రత్యేకించి రాజు మాట్లాడతాడు, ఇశ్రాయేలీలలో రాజవంశస్థులు కావాలో అంటాడు. ఎందుకు అట్లా అన్నాడంటే, రాజవంశస్థులు అయితేనే మేధావులై ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం, ఈ రాజవంశస్థులకు కొన్ని లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఏమన్నాడంటే, వాళ్ళు రాజవంశస్థులై ఉండాలి. అదొక్క మాట. సకల విద్యలు వాళ్ళకి వచ్చి ఉండాలి. అది 2వ మాట. ఆ రాజవంశస్థుల సౌందర్యవంతులై ఉండాలి.
అది మూడో మాట. సౌందర్యం అంటే మరి రాజు లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ లెక్క నేను ఉన్నాను, లేను కదా. మరి మనం అంటే మమ్మల్ని అన్నారని మీరు అనుకుంటారని నేను నన్ను అనుకుంటాను. కనుక సౌందర్యవంతులు, తత్వశాస్త్రం అనేది అప్పుడే ఉన్నది అన్నట్టుగా, అంటే మీ తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళే ఉండాలి. అట్లా అన్ని విధాలుగా నెబుకద్నెజరు చెప్పినట్టుగా అక్కడ రాయబడినది. కనుక మరొకసారి చదువుకుందాం. 4వ వచనం నుంచి 1-4 దానియేలు. రాజు అస్పెనేజును తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సందర్భం కూడా, అంటే రాజరికానికి సందర్భం అవసరం అంటే ఏం లేదు, కానీ మరి ఆయన ఇష్టం అట్లున్నది. సౌందర్యమును సకల విద్య అంటే అప్పటికే ఎన్నో రకాల విద్యలు ఉన్నాయని, అందుకే మీకు చెప్పిన కదా, ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించిన మోషే అని మనం అపొస్తల కార్యంలో చదువుకున్నాం కదా. కనుక క్రీస్తు పూర్వం కూడా సకల విద్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మా చాలా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానమును కలిగి తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పు. కల్దీయుల విద్య అంటే కల్దీ భాష, అంటే ఇరాకు దేశస్తులు మాట్లాడేది కల్దీ భాష. వాళ్ళని కల్దీయులు అని పిలుస్తారు. ఇప్పుడు మనది రాష్ట్రం తెలంగాణ అంటాం, భాష కూడా తెలుగే కదా. ఇప్పుడు తమిళనాడు అంటాం, మన చెన్నారెడ్డి చచ్చిపోయడం వల్ల కదా దానికి చెన్నై అని పేరు పెట్టారు, ఆయన పేరు రావాలని పెట్టింది అందుకే. కానీ భాష తమిళ, రాష్ట్రం కూడా తమిళనాడు. అట్లా కల్దీయులు అంటే కల్దీ భాష మాట్లాడేవారు కల్దీయులు, వాళ్ళే ఇరాక్ దేశస్తులు. సకల విద్యను ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిల్వదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పు. కనుక మరి భాష కూడా అక్కడ అవసరం, ఆ దేశంలో ఉంటారు కనుక అవసరం. కనుక ఒకటి మనం అర్థం చేసుకోవాలి, రాజు ఆ మాట ఎందుకు అన్నాడంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మేధావులకు మేధావులే పుడతారు. మళ్ళీ ఒక రాజవంశానికి చెందిన వాళ్ళకైతేనే ఎక్కువ, అంటే యూదులంతా దాదాపుగా సౌందర్యవంతులై ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఒకే వంశానికి చెందిన వాళ్ళు కనుక సౌందర్యవంతులై ఉంటారు. సౌందర్యం కూడా ఎక్కువ శాతం రాజులకే ఉంటుంది. అత్యధికమైన విద్యను అభ్యసించాలన్నా వాళ్ళకే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆస్తుపాస్తులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి, దాసి జనం ఉంటుంది కాబట్టి. అందుకే అట్లా ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల రాతలు కలిగి వాళ్ళు కావాలని నెబుకద్నెజరు చెప్పాడు. ఎందుకంటే అన్ని రకాల ఉన్నోళ్ళు మరి రాజవంశంలో అయితేనే దొరుకుతారు. అయితే ఇంకొక విషయం, మేధావులు పుడతారు అన్నది ఒకటి వాస్తవం. అయితే మేధావులో మూర్ఖులు పుడతారు అన్నది కూడా ఒక వాస్తవం. ఎందుకంటే ఏదో నాణ్యానికి 2 వైపులు అంటారు చూడండి, రూపాయి బిల్లకు ఒదికి చిత్తోదికి బొత్త అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాజుల్లో సొలొమోను లాంటి రాజు భూరాజులలో లేరని మళ్ళీ బైబిలే చెప్పింది. మరి సొలొమోనుకు రెహబాము అనే కుమారుడు పుట్టిండు, ఆయనే రాజు అయ్యిండు. ఎంతో మూర్ఖుడు, తెలియలేదు. కాబట్టి మనం ఏదో అందరు మేధావులో పుట్టిన వాళ్ళు మేధావులు అవుతారన్న గ్యారంటీ ఏమి లేదు. కానీ ఇక దేవుని చిత్తం, దేవుని కృప, దేవుని ఏర్పాటు, ఇక అది మనం దానికి ఏం చెప్పలేము. ఇప్పుడు మీకు విషయం చెప్తా, ద్వితీయోపదేశకాండం అది చదువుడు అవసరం లేదు, కానీ 29వ అధ్యాయం 29వ వచనంలో ఏమున్నదంటే, రహస్యములు యెహోవాకు చెందునని ఉన్నాయి. ఎన్నో రహస్యాలు ఉన్నాయి, అవి మనకు తెలియదు.
ఒక రాజవంశం నుంచి మేధావులు ఎందుకు వస్తారో, మళ్ళా రాజవంశంలో కొందరు మూర్ఖులు కూడా ఎందుకు అవన్నీ మనం ఏం చెప్పగలం? అవన్నీ అంత దేవునికి తెలుసు. ప్రసంగం జ్ఞానులతో సములైన వారెవరు? జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావం ఎరిగిన వారెవరు? కనుక జరుగువాటి భావం మనకు తెలియదు. నేను దీని మీద ఎంతో కొంత నాకు అర్థమైనంత చెప్పిన మనుషుల జ్ఞానం వారి ముఖమునకు దీని మీద కూడా చెప్పిన. కాబట్టి మనిషి జ్ఞాని అయినప్పుడు ఆడు మోటుగా మాట్లాడినా, నీట్గా మాట్లాడినా, ఆడు నల్లాగా ఆఫ్రికా దేశస్తులు నల్లాగా ఉన్నా, ఒబామా అమెరికా దేశానికి ప్రధానమంత్రి కాలేదా? నల్లాగున్నా, తెల్లాగున్నా, ఎట్లున్నా అది తెలివితోని పని. ఆయన తెలివి లేకపోతే నువ్వు తెల్లాగుండి కూడా ఇంకా పెద్ద ఏముండదు, పెద్ద నీ బతుకు కూడా పెద్ద విలువ కూడా ఏముండదు. తెల్లాగున్న వాళ్ళు ఉంటలేరా? మన మామూలు కులాలలోనైతే అడక తినే కులాలలో కూడా ఒకటి తెల్లాగుంట వస్తుంది. దాన్ని ఏమున్నది? ఓ రాజాట ఒక ఆమె అడక తినటానికి ఆ రాజు ఇంటికి వచ్చిందట అడుక్కోవడానికి. అమ్మ అన్నం వేయని మంచి చాలా చక్కటి సౌందర్యం ఉన్న వాళ్ళే ఇక రాజులది ఎట్టుంటుంది అనుకున్నది సాధించేటోళ్ళు. దాన్నే చేసుకున్నాడట. దాన్ని చేసుకుంటే దాని బుద్ధి మారుతుందా? చెప్పండి, మారకపోయా. సరే కొందరిది మారుతుంది అనుకోండి, దాన్ని మారలే. అది ఎన్నో గూళ్ళు చేసి ఆ దట పెట్టి ఈ అన్నం ముద్ద తీసుకుపోయి ఆ గూటిలో పెట్టి ఆ గూటి దగ్గరికి పోయి అమ్మ ముద్ద దాని గుచ్చబుద్ధి పోయిందా చెప్పండి. కాబట్టి మనకు ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత విద్య ఉన్నా, నీచమైన బుద్ధి ఉంటే అవమానం తప్పది. నువ్వు ఏ కులంలో పుట్టు, ఏ జాతిలో పుట్టు, ఎక్కడనన్నా పుట్టు. ఎందుకంటే లోకంలో ఒక సామెత ఉన్నది, కులము కంటే గుణము ప్రధానమని ఒక సామెత ఉన్నది. కాబట్టి మన బుద్ధిలో విలువైన బుద్ధి లేకపోతే మనకి ఎంత అందం ఉన్నా దూషించబడతాం, ఎంత ఐశ్వర్యం ఉన్నా దూషించబడతాం. ఇప్పుడు అది ప్రసంగి గ్రంథం మరి 10వ అధ్యాయం అనుకుంటా. అక్కడనే అనుకుంటా అక్కడ ఏమని ఉంటుందంటే, త్రాసులో అంటే జోకుతారు కదా, తరాజులా జోకుతారు కదా, కొంచెం బుకవాని తైలంలా, అది పదం మొదటి నుంచేనా చదవండి. 10వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ప్రసంగి గ్రంథం. బుకవాని తైలంలో, దేవుని బిడ్డలారా బాగా వినండి. బుకవాని తైలంలో సచ్చిన ఈగలు పడుట చేత అది వాసన కొట్టు, అది కంపు వాసన కొట్టు, అది చెడు వాసన, చెడు వాసన కంపు వాసన ఏదో ఓ రోత వాసన అయితే వచ్చును. కొంచెం బుద్ధిహీనత, త్రాసులో అంటే జోకుట్లనే దేని కొంచెం బుద్ధిహీనత, త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టు. చూశారా? నువ్వెంత జ్ఞానివైనా, నీకెంత సొలొమోనంత ఘనత ఉన్నా, అభిషాలోం అంత అందం ఉన్నా, వేస్ట్ గాడు కాదు, అట్టు మోసగాడు, జోకుట్లనే ఎంతో మోసం చేస్తారా అని నీచుడు అని తిడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, గుణం మంచిది లేకపోతే మనకి ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత విద్య ఉన్నా, మోసతి రాయగుప్తిలో సకల విద్యలున్నా, మోస కూడా సౌందర్యవంతుడని బైబుల్లో ఉన్నది. నేను సౌందర్యవంతులు అందరు చెడ్డోళ్ళని అనడం లేదు, అట్లా అంటలేను. కానీ మీరు అర్థం చేసుకోండి, ముందు నీ బుద్ధి మంచిది కాకపోతే నీకు ఎంత సౌందర్యం ఉన్నా, నువ్వు ఒక స్త్రీవైనా, నువ్వు ఒక పురుషునివైనా, నువ్వు ఎవ్వనివైనా నీకు అవమానం తప్పదు. అందుకే ఆ సామెతల గ్రంథంలో స్త్రీల కొరకు ఉంటుంది. అది మరి గిద్దోనికి ఒకవేళ గుర్తుంటే చదువు లేకుంటే లేదు. అక్కడ ఏమని ఉంటుందంటే, వివేకము లేని సుందర స్త్రీ అని ఉన్నది. వివేకం అంటే జ్ఞానం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి లాంటిదని ఉంటుంది సామెతల గ్రంథం. కనుక వివేకం ఉండాలి. తర్వాత మన బుద్ధి మంచిది కావాలి. బుద్ధి మంచిది అయితే ఇక అన్ని మంచిగా ఉన్నట్టే. 11వ అధ్యాయం 22 వచ్చిన సామెతల గ్రంథం చూడండి.
వివేకం లేని సుందర స్త్రీ ఆ వివేకం అంటే జ్ఞానం. వివేకం లేక కొందరికి ఎంతో అందం ఉంటుంది, ఏలైతే మాసిపో అంత తెల్లగా ఉంటారు, కానీ పెద్ద మూర్ఖులు, ఏం మాట్లాడాలో తెలియదు. దానికి కనీసం సంసార విషయంలో, భర్త విషయంలో కూడా ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా తన కుటుంబాన్ని తను కట్టుకునే విధానం కూడా దానికి తెలియదు. దానికి ఎంత అందం ఉంటే ఏ లాభం చెప్పండి. అందుకే అక్కడ చూడండి, వివేకం లేని సుందర స్త్రీ వివేకం లేక అందాగా ఉంటారు చూడండి. పెద్ద చదువులు చదువుకొని పెద్ద తెల్లగా ఏలైతే మాసిపోయేంత మొత్తం అనుకోరాదండి. మన ఉన్నదిగా ప్రపంచ సుందరి ఐశ్వర్యరాలు లెక్కున్నా. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. కమ్మి లాంటిది. ఇంకొక విషయం, ఇంకో కమ్మి వంటిది. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానం వలన నీకు ఫలితం ఏంటంటే నీ ఇల్లు కట్టుకుంటావు, నీ భర్తను, నీ భార్య, నీ పిల్లలను మంచిగా చూసుకొని నువ్వు ఒక భార్యగా నీ ఇల్లు నువ్వు కట్టుకోగలవు. 3 రాలంటే మూర్ఖురాలు, తెలివిలేంది. తన చేతులతో తన ఇల్లు ఊడవేరుకునుంటే తన సంసారాన్ని అదే నాశనం చేసుకుంటుంది. అటువంటి స్త్రీలు మీకు సంఘాలలో దర్శనం ఇస్తాను, లోకంలో దర్శనం ఇస్తాను. ఇక నేనే ఏం ప్రత్యేకంగా చెప్పవలసినంత అవసరం లేదు కదా. కనుక ముందు మనకు ఉండవలసింది బుద్ధి. మీకు విషయం తెలుసా, యేసయ్య కూడా బుద్ధి అనే అంశం మీదనే మాట్లాడాడు. చాలాసార్లు చదివి ఉంటారు, లేకపోతే చదివి ఉంటారు. ప్రసంగికులు కూడా ప్రసంగాలు చేసి ఉంటారు. మత్తయి సువార్తలోనికి వద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను అది కొంచెం పైన ఉన్నది. నా మాటలు విని అని ఒక మాట చదువు. అది ఎన్నో వచనం? 24వ వచనం. చూడండి, దేవుని బిడ్డ 7వ అధ్యాయం యేసాయ కూడా ఏం చెప్పిండో చూడండి. స్వయాన దేవుడే చెప్పిండు కదా, ఇంకా మనం దాన్ని ఏం కాదనలేవు కదా. చూడండి 7:24. కాబట్టి నా మాటలు ఇప్పుడు నేను శిష్యులారా అపోస్తులారా నేను బోధ చేస్తాను కదా. మరి మీరు కొద్ది రోజుల్లో ఈ బైబిల్లో ఇట్లా మత్తయి, మార్కు, లూకా, యోహానంగా సువార్తలుగా నా మాటలు రాయబోతానని దేవునికి తెలుసు, భవిష్యత్తు జ్ఞాని కదా. కనుక నా మాటలు విని కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. వాటి చొప్పున అంటే అయ్యో దేవుడు ఇట్లా చెప్పిండు కదా, మనం ఇట్లనే ప్రవర్తించాలి, అది మనకు ఇంకా దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కీడు, దాని ప్రకారంగా ప్రవర్తిస్తే మేలు అని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి. బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంటే అప్పటికే కొంతమంది బుద్ధిమంతులు పాత నిబంధనలు కూడా బండ మీదనే ఇల్లు కట్టుకొని పరలోకమైన ప్రవక్తలు ఎందరో ఎంతో మంది ఇశ్రాయేలీయులు కూడా. ఒక మాట ఆలోచించాడు, బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. పోలిక సంగతి తర్వాత. మొత్తం మీద యేసయ్య మాట చొప్పున చేసి ఆ వాక్య ప్రకారమే ఆ వాక్య ప్రకారమే బతికినవన్నీ దేవుడానికి ఏం పేరు పెట్టిండు? బుద్ధిమంతుడు అని పెట్టాడు. కొన్నిసార్లు నిఘంటువుల అర్థం ఇట్లా కొడుతుందంట, బుద్ధి అంటే జ్ఞానం, జ్ఞానం అంటే బుద్ధి అని అర్థం ఇస్తుంది కూడా అనుకుంటా. అట్లా చదివినట్టు గుర్తున్నాయా, మరి నాకు కొంచెం జ్ఞాపకం లేదు. కనుక అంటే చూడండి, ఇక బాగా వినండి. ఆటో వెళ్తే బాగా వినండి.
అంటే బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడంటే, ఇప్పుడు ఒకడు బుద్ధిమంతుడై బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. సరే, ఇప్పుడు ఉదాహరణకు పౌలే అనుకుందాం, ఉదాహరణకు మనం అనుకుందాం. పౌలు ఒక బుద్ధిమంతుడై దేవునికి ఇష్టడై బండ మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఆ పౌలును పోలి లేక అపొస్తలుల 12 మందినైనా పర్వాలేదు అనుకోండి, వాళ్ళను పోలి వాళ్ళు అప్పుడే ఏసాయ మాటలు విన్నారు, బండ మీద మంచి ఇల్లు కట్టుకున్నారు, సాక్షులుగా చనిపోయారు, పరదేశకి వెళ్ళిపోయారు. పరదేశం అంటాను మళ్ళీ పరలోకం కాదంటే, వాళ్ళు ఇప్పుడు నేను అది చెప్పి వరకు ఒకసారి చెప్పినా మీకు అర్థమైతే అయిందో కాలేదో నాకు తెలియదు. కానీ ఒకటి ఆలోచించండి, చదువుకున్న ప్రతి వాడు పేపర్లు చదువును, పుస్తకాలు చదువును అంటే చదువు లేని ప్రతివాడు చదవలేడు కదా అనే కదా అర్థం, అంతే కదా. అయితే నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడంటే, బుద్ధిమంతునివి కాకపోతే నీవు బండ మీద ఇల్లు కట్టుకోలేవు. మరి ఆ దేవుని గురించిన బుద్ధి నీకు ఉన్నదా చెప్పండి. దేవుని గురించి నాకు లేక జ్ఞానం నీకు ఉన్నది. ఇప్పుడు అదంతా ఎందుకండి, ఇప్పుడు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో చదివిన కానీ, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు. సరే, సంసారం అనుకోండి. ఇల్లు అంటే సంఘము అని ఒక అర్థం. సరే, ఇల్లు అంటే మన వ్యక్తిగత జీవితం అని కూడా చెప్పుకోవచ్చు. గనక అంటే ఇప్పుడు యేసయ్య బుద్ధిమంతుడు పోలి ఉన్నాడంటే, ఒకడు బుద్ధిమంతుడు కాలేంది ఆ కాంది బండ మీద ఇల్లు కట్టుకోలేడు అని దానికి అర్థం. నీకెంత అందం ఉంటుంది, నీకెంత ఆరోగ్యం ఉంటుంది, నీకెంత ఐశ్వర్యం ఉంటుంది, నీకు మోసలేక సకల అంటే మోసేటోడని నేను అనడం కాదు, కానీ సకల విద్యలు ఉంటుంది, నీకు ఏముంటే లాభం. నువ్వు పాస్టర్ అయితేంది, మినిస్టర్ అయితే, నువ్వు ఇవ్వలైతే నీకు వాక్యం చొప్పున నడుచుకునే బుద్ధి ఉన్నదా? ఆ బుద్ధి ఉన్నదా? మొదటికి ఇంటే కట్టుకోగలుగుతావు. బుద్ధివంతుడు పోలి ఉన్నాడంటే కట్టుకోగలరు. అక్కడ మళ్ళీ కిందేమన్నాడంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు అన్నాడు. అంటే ఇక్కడ 2 అర్థం. నేను ఇంతకుముందే మీకు మాట చెప్పిన కదా, చదువుకున్నవాడు పుస్తకాలు చదవగలడు, పేపర్ చదవగలడు, ఏదైనా చదవగలడు అంటే చదవగలడు. అంటే అర్థమైంది. అంటే చదువు లేనివాడికి సాధ్యం ఏ పేపర్ చదవలేడు, ఒక పదాన్ని చదవాలన్నా కానీ ఆ నుంచి కాదు, ఒక బస్ బోర్డు కూడా తెలియదు, అక్కడికంటే ఒక అక్షరం కూడా ఇది ఫలానా అక్షరం అన్నది కూడా గిది అన్నది కూడా తెలియదు ఆయనకి, అంతే కదా. గిది ఏ గిది బి అని తెలుస్తుందా? తెలియదు కదా. గనక చదువుకుంటే తప్ప ఒక పుస్తకం ఎట్లా చదవలేవు. బుద్ధిమంతుని అయితే తప్ప నువ్వు బండ మీద ఇల్లు కట్టుకోలేవు. మీకు విషయం తెలుసా, చాలామంది దైవజనులు కూడా తప్పిపోయిన కుమారుని కొరకు ప్రసంగాలు చేస్తారు. నేను కూడా చిన్నప్పుడు అనుకోని ఒక విధంగా చెప్పాలంటే, కల్వర్ చర్చికి పోయినప్పుడు మా పాస్టరు సుదర్శన్ పాస్టర్ ఉంటే ఆయన కూడా ఒకసారి తప్పిపోయిన కుమారుని కొరకు చెప్పాడు. మీరు కూడా మీ సంఘాలల్లో తప్పిపోయిన కుమారుని కొరకు చాలా ఉంటారు. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిలో తన భాగం తీసుకొని పోయినా ఆయన కొరకే ఎక్కువ చెప్తారు. ఎందుకంటే ఇక కొంచెము తేలికైన వాక్యం ఇవ్వాలని చెప్తారు. చాలా మంది సేవకులు అది చెప్తారు. కానీ ఇక పూర్తిగా మొత్తం దానియేలు గ్రంథం మీద, ప్రకటన గ్రంథం మీద, పరమగీతం మీద మాట్లాడాలంటే ఇక మనకు ఓఫిర్ అన్న అసోంటోళ్ళు, ఫ్రాన్సిస్ గారు అసోంటోళ్ళు కావాలి.
సో అంత జ్ఞానము దేవుని ద్వారా అంత అభిషేకం అంత జ్ఞానం ఉన్న వాళ్ళు తప్ప అది అందరూ మాట్లాడలేదు. ఇక తప్పిపోయిన కుమారుని కొరకు సండే స్కూల్ పిల్లలైనా సండే స్కూల్ టీచర్ అని చెప్తుంది. దాంట్లో ఏం పెద్ద మర్మం ఉన్నది. కానీ నేను అక్కడ మీకు మాట చెప్తాను. అక్కడ ఏమని ఉంటుందంటే ఆ తప్పిపోయిన కుమారుని కొరకు ఈ బాబు 15వ అధ్యాయం లూకాసు వార్త అక్కడ ఏమని ఉంటుందంటే ఆడు తన ఆస్తినంతా నాశనం చేసుకున్నాడు. లాస్ట్ వచనాలు చదువు బాబు. ఆడు తండ్రి తనకు వచ్చిన ఆస్తిలో నుంచి భాగమంతా తీసుకున్నాడు. ఆ ఆస్తినంతా నాశనం చేసుకున్నాడు. వానికి ఎంతో చెడ్డగతి దీనస్థితి భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఇది అంతటికి కారణం ఏంటిదో మరి మనం చదువుకుందాం. 17వ వచనం చూడండి బాబు. మన 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే ఆడు బుద్ధి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు చూడండి కొంచెము 15వ వచనం కొంచెం పైకి చదువు బాబు. ఆడికి ఎందుకంటే పందులకు తినే పొట్టు తింటానంటే ఆడికి ఎంత చెడ్డగత వచ్చిందో చూడండి. ఆస్తి వంచుకొని పోయిన వానికి ఎంత ఘోరమైన స్థితి వచ్చిందంటే 11వ వచనం చూడండి. 15-11 లూకాసు వార్త. ఆయన ఇట్లనను ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వాటిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. దినములైన తర్వాత చిన్నవాడు చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసాడు. దుర్వ్యాపారం వల్ల నాడు ఏం చేసిండు? దాన్ని నాశనం చేసాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడు వానికి ఏమీ ఇయ్యలేదు. చూసారా, పందులు తినే పొట్టు. అసలు జంతువులు తినే ఆహారం మనం మనుషులు తింటామనండి. ఇప్పుడు ఎద్దు ఉన్నది గడ్డి మెత్త, మనం తింటావా? తినలేము. పూలు ఉన్నది పచ్చి మాంసం తింటుంది, మనం పచ్చిదా ఓ ముక్క తినగలమా? కనుక అంటే జంతువులు తినేది ఎవరైనా కూడా తినలేము, అంతే కదా. కానీ ఆ జంతువు తినే పొట్టుతో కూడా ఇది చేసుకోవాలనుకున్నాడంటే ఇక ఆయనకి వచ్చిన దురదృష్టం ఎంత ఘోరమైందో చూసుకోండి. అయితే ఈడు ఇంత ఆస్తి నాశనం చేసుకోవడానికి ఈడు ఇంత నాశనం అయిపోవడానికి ఒకటే కారణం తెలుసా? ఆయనకి బుద్ధి లేకపోవడం, జ్ఞానం లేకపోవడం. అదే అసలు కథ. అది మీకు ఎవరు చెప్పుండరు పాస్టర్ దాదాపుగా. అంటే మేధావులు చెప్తారు అనుకోని. అంటే ఇప్పుడు గట్ల అనుకుంటే మరి ఓఫిరన్ అసంటోడు చెప్తే, మరి ఫ్రాన్సిస్ గారు అసంటోడు చెప్తే వాళ్ళ దగ్గర నేను నిలవలేను. కానీ చెప్తాను, చాలా మంది 199% మంది పాస్టర్లు దాన్ని చెప్పే ఉంటారు. అటు పోయిన అని చెప్పుడే కానీ ఆడు ఎందుకు పోయాడో ఇల్లు తెలియదు. అయితే విషయం ఏంటంటే అదంతా వాడు నాశనం చేసుకుంటానికి కారణం బుద్ధి లేని తనం. మరి ఈనాడు వాక్యం వింటాను, అయినా తాగి నేను నాశనం చేసుకుంటాను. వాక్యం వింటాను, అయినా భార్యతో అనుమానం మీద దాన్ని ఉసురు పోసుకుంటాను. నువ్వు నవ్వుల పాలవుతాను, దాన్ని నవ్వుల పాలు చేస్తాను. వాక్యం వింటాను, అయినా లంచాలు మాంతలేవు. వాక్యం వింటాను, అయినా తాగుడు మాంతలేవు. అంటే అది నువ్వు బుద్ధి లేనివి కాబట్టి అట్లా నిన్ను నువ్వు నాశనం చేసుకుంటాను. ఆనికాడు పాడైపోయి పందులగాసే అంత చెడ్డ స్థితి అచ్చుటానికి కారణం వాడే. అయితే వాడెందుకు అట్లా అయిందంటే వానికి బుద్ధి లేకపోవడమే. అది అసలు కథ. మరి నీకు బుద్ధి ఉన్నదా? ఎన్నో ప్రతాద్వారం పోయి ఇప్పుడు చూడండి, బాగా వినండి. సత్యదగ వాక్యం విని బాల్యంలో సండే స్కూల్ మొదలుకొని
సత్యవర వాక్యమిని కూడా నరకానికి పోయేటోళ్ళు ఎందరో ఉంటారు క్రైస్తవులలో. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే కానీ బుద్ధి లేకపోతే అంతే కదా. అంటే ఎట్లా ఇసుక మీదనే కట్టుకుంటాడు. ఇప్పుడు మత్తయి సువార్తలో అప్పుడు 24వ అధ్యాయాల కింద ఏమి కట్టుకున్నాడు, ఆడు ఎవడు కట్టుకున్నాడు చూడండి ఇసుక మీద. ఈ సాధు మత్తయి సువార్త 7:24 చదువు. బుద్ధి మాత్రం బండ మీద కట్టుకున్నాడు. మరి బుద్ధిహీనుడు ఏం చేసిండు? 25వ వచనం అట చూడండి. 7:25 మత్తయి. వరదలు వచ్చును, గాలి విసిరా ఇంటి మీద కొట్టిన గాలి దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి. అంటే బుద్ధిహీనుడు అంటే బుద్ధి లేనుడు. అంటే ఈనాడు చాలా మంది క్రైస్తవులు, ఇంకెక్కువ మాట్లాడితే కొంచెం నన్ను క్షమించుంది కానీ, ఈ బుద్ధిహీనంగా బతికే బోధకులు కూడా ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. కానీ ఏదో సద్యుడు మన్నోడు పుల్లెగండి అన్నట్టు నన్నంటే ఏం లాభం లేదు కనుక ఇలాంటి బుద్ధిహీనులు బోధకుల్లో ఉన్నారు, సంఘ పెద్దల్లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు, చాలా మందిలో ఉన్నారు, సువార్థికులలో ఉన్నారు, పాటలు పాడేటోళ్ళ దాంట్లో ఉన్నారు, వాయిద్యాలు వాయించేటోళ్ళు, దేంట్లోనైనా ఒరిజినల్ డూప్లికేట్. అంటే బుద్ధిహీనులు బుద్ధిమంతులు ఉన్నారు. అయితే మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే వాడు బండ మీద ఇల్లు కట్టుకుంటానికి, ఒకడు ఇంకొకడు ఇల్లు కట్టుకుంటానికేమో బుద్ధి కారణమైతే, ఇంకొకడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటానికేమో బుద్ధిహీనత కారణం. ఇప్పుడు నేను ఒక బుద్ధిహీనమైన పాస్టర్ని అనుకో, నేను కట్టుకోవడమే కాదు, నేను సంఘానే ఇసుక మీద స్థాపిస్తాను. అన్ని బోధలు ఏది చేసినా ఏం లేదు అని చెప్పుడే ఉంటుంది. ఇంకా అంతకంటే ఏముంటుంది. కనుక నీవు బుద్ధిహీనునిగా బతికినన్ని రోజులు నీవు దేవునికి ఎటువంటి ప్రయోజనకారి కావు. నువ్వు ఒక స్త్రీ అయితే భర్త కూడా ప్రయోజనంగా ఉంటావో ఇక అది తెలియదు దేవునికి. ఒక పురుషుడు అయితే భార్య కూడా పిల్లలకు కూడా ప్రయోజనకారిగా ఉండవు. గనుక నువ్వు ఎటు తిరిగి దేవుని దృష్టిలో బుద్ధిహీనుడు. నీవు బుద్ధి లేదు కనుకనే ఇసుక మీద కట్టుకుంటాను. బోధలు కూడా ఇసుక సంబంధమైనవి చేస్తాను. ఏమంటాడు? సినిమా చూడొద్దని బైబుల్ ఎక్కడున్నా? అయ్యో మరి చూడమని ఎక్కడున్నా సార్? అది కూడా లేదు కదా. ఎందుకంటే అప్పుడు సినిమా అనేది లేదు కాబట్టి చూడమని లేదు, చూడకమని లేదు. దాన్ని నువ్వు చెప్పిన మర్మంగా ఉంది. దేవుడు మనలో మనస్సాక్షి ఎందుకు పెట్టి? నీవు నిజంగా మంచి మనస్సాక్షి ఉంటే నీ సినిమా చూసుడు తప్ప అని అనిపించదా? ఎందుకు అనిపించదు? మనస్సాక్షి వస్తుంది అనిపించదు. కనుక నీ బుద్ధిహీనత ద్వారా నీవు బండ మీద నీ జీవితాన్ని కట్టుకోవడం, క్రీస్తు అనే బండ మీద నీకు సాధ్యం కాదు. ఇదే యేసయ్య ఇంకో కోణంలో నుంచి చెప్పిండు. ఇదే మన 15వ వచనం అనుకుంటా, మత్తయి సువార్త 7:15. అక్కడ ఒక మాట ఉంటుంది బాబు, చదువు. అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తల గురించి. మత్తయి సువార్త 7:15 వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తువు గాని లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసు. అంటే క్రియలని అర్థం. నేను ఇప్పుడు అది చెప్పడానికి కాదు, అది మీకు తెలుసు. నేను తెలిసిన విషయాలు చెప్పడానికి కాదు ఇక్కడ బోధ చేసేది. కొన్నైనా దేవుని నడిపింపును బట్టి తెలియని విషయాలు చెప్పడానికి. ముళ్ళ పొదలలో ద్రాక్ష పళ్ళనైనను ముళ్ళ పొదలలోనైనా ద్రాక్ష ఫలంలో ఫలింపలే. ముళ్ళ పొదలలో ద్రాక్ష పళ్ళనైనను పల్లేరు చెట్లను అంజూరపు పళ్ళనైనను కోయిదురా. ఓ చెట్టు ఫలం వస్తుందా? ఇప్పుడు మీకు అర్థం అంటారని చెప్తా. ఏప చెట్టు చింతకాయలు కాయదు, చింత చెట్టు ఏపకాయలు కాయదు. ఇది చేదు, అది పులుపు. దాని లక్షణం దానికే, దీని లక్షణం దీనికే. చింతకాయ కొరికితే పులుపు, ఏపకాయ కొరికితే చేదు. అదేవిధంగా ఏసా అక్కడ ఒక తేడా చెప్పిండు, బాగా వినండి. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రతి నీతిమంతుడు
లేక బుద్ధిమంతుడైన వాడు మంచి ఫలములు ఫలించును అంటే దేవుని కొరకు బతుకును. పనికి మాలిన చెట్టు అంటే బుద్ధిహీనుడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, ఆడు కాని ఫలములు ఫలించును అన్నాడు అని ఒక మాట అక్కడ ఏం చెప్పిండంటే మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు అంటే భక్తిహీనుడు, బుద్ధిహీనుడు, నీతిమంతునిగా బతకలేడు అని యేసయ్య చెప్పిన మాట. అందుకే చూడండి, ఏ సంఘంలో అయినా మీరు సేవకులను చూడండి, సంఘ పెద్దలను చూడండి, విశ్వాసులను చూడండి. కొందరు నీకు నీతిమంతులు దర్శనం ఇస్తారు, కొంతమంది అవినీతిమంతులు దర్శనం ఇస్తారు, అంటే నీతి లేదు. ఎందుకంటే మరి చింత చెట్టు ఎప్పుడు కూడా ఒక చేదు ఏపకాయానికి ఆశుడు దానికి సాధ్యం కాదు. అవుతుందా? కాదు. ఒక పుల్లటి చింతకాయ చేదు చెట్టు అయిన ఏప చెట్టు కూడా సాధ్యం కాదు. అదేవిధంగా మంచివాడు అక్కడ యేసయ్య ఏం చెప్పిండంటే మంచి ఫలములు ఫలించును. మంచివాడు చదువు బాబు, చదువు మరొక చదువు. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు. ప్రతి మంచి చెట్టు అంటే చెట్టు అంటే ఒక మనిషి అని అర్థం అనుకోండి, అదే అర్థం అనుకోండి. నువ్వు అదే పనికి మారిన చెట్టు కాని ఫలములు పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఆగో అక్కడ మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మారిన చెట్టు మంచి ఫలములు. అందుకే దేవుని బిడ్డలు బాగా అర్థం చేసుకోండి. ఆ మాట యేసయ్య చెప్పిండు కనుక బుద్ధిహీనునికి ఎవ్వరికి కూడా ఇసుక బండ మీద ఇల్లు కట్టుకుంటూ సాధ్యము కాదు, ఆడు పరలోకం పోడు. బుద్ధివంతుడు ఎవ్వడు కూడా ఇసుక మీద ఇల్లు కట్టుకోడు, ఆడు నరకానికి పోడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే కొంతమందికి బుద్ధి వచ్చడానికి దేవుడు ఏం చేస్తాడంటే శిక్షించుతాడు. ఆ శిక్షించడం వలన బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఆయనకి అట్టనే వచ్చింది తప్పిపోయిన కుమారుని చూడండి. ఆయనకి ఆ పరిస్థితి వచ్చినాక ఆయనకి ఏమొచ్చిందో ఇక బాబు చదువు లూకాసు వార్త 15వ అధ్యాయం ఎంత 17వ వచనమా. అయితే బుద్ధి వచ్చినప్పుడు బాగా విన్నాను. అంటే ఆ బుద్ధి వచ్చినప్పుడు అంటే వాని ఆస్తినంతా దుర్వినియోగం చేసుకొని నాశనం చేసుకొని పందులు తినే పొట్టుతోనన్న ఆకలి మెల్లగా ఇది చేసుకుంటాననుకునే పరిస్థితికి వచ్చినాక ఆయనకి తండ్రి గుర్తొచ్చిండట. ఆ తండ్రి ఎలాంటి శ్రీమంతుడో అక్కడ బోధించబడినది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధి. చూసారా, కూలోళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంటే కుమారునికి ఎంత ఉండాలి మీరే చెప్పండి. ఇంకొక విషయం, ఆ తండ్రి ఎవ్వలో కాదు దేవుడు. ఆ తండ్రి ఎవ్వలో కాదు, తండ్రి అయిన దేవుడు. ఈ దేవుని మాట లోబడక ఇనుమన్న వాక్యానికి లోబడక దేవుడు శిక్షించి రక్షించుకున్న విశ్వాసం. అంతేకానాడ ఏం లేదు. అదే భావం ఉంటుంది, చదువు భావం. ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం దొరుకుతున్నది, సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను చూడు అక్కడ ఏమన్నాడు చెప్పండి. ఈ లోకంలో ఇశ్రాయేల్ దేశానికి విరోధంగా పాపం చేస్తున్నాడా? పరలోకమునకు పరలోకంలో ఉన్న వాళ్ళు ఎవరు? తనే అయిన దేవుడే అంటే తనే అయిన దేవుడు అంటే యేసయ్య అయినా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. దాని మీద కూడా దేవుడు ఎప్పుడన్నా అనుమతించి దర్శనం ఇస్తే నేను మాట్లాడతా. అది కూడా మరి 3 గంటల పైగా ప్రసంగం అవుతుంది. అంత మామూలు మాటలు కాదు. అది మనము అది ఒక విధంగా చెప్పాలంటే అది అందరు చెప్పేది అంతకంటే కాదు. నేను లేచి నా తండ్రి యొద్దకు దేవుడు కృప పొందిన వాడు తప్ప. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి పరలోకం ఇక తండ్రి అయిన పాపం చేస్తే ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఓ యోగ్యుడని కాను ప్రభా, ఇక నేను ఇంత దుర్మార్గుని. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదని అనుకోని
అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. లేచి తండ్రి వద్దకు వచ్చాడు. ఇక ప్రభా, నేనైతే పరలోకంలో నీ కొడుకుని అనిపించుకునే అర్హత నాకు లేదు, కూలి వాళ్ళు ఒక్కని పెట్టి ఎందుకో తెలుసా, ఇంత భూవన్న దొరుకుతుంది ఇక్కడ కడుపుని అని అనుకొని వచ్చింది. ఇక తండ్రి అయిన దేవుడు అక్కడ ఎంత దయగలడో ఇక అక్కడ కుమారుల పట్ల ఇక ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి చూసారా దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు ఒక మాట వ్యభిచారంలో పడిపోయి ఉన్నామో, తాగుట్లో పడిపోయి ఉన్నామో, పేకాటలో పడిపోయి ఉన్నామో, ఇక ఎన్నో పాపాలు కదా, లంచాలో మోసాలో ఇక ఎన్నో అబద్ధాలు దొంగతనం ఎన్నిటిలో మనం పడిపోయి ఉన్నాం. ఒక్క మాట, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒకవేళ నువ్వు స్త్రీవైన పురుషునైన దేవుని దగ్గరికి తిరిగేస్తే ఆయన నిన్ను ఒక కుమారుగానే స్వీకరిస్తాడు కానీ దాసునిగా స్వీకరించాడు. అక్కడ ఏవనిగా స్వీకరించిండో వాడిని చూడండి. తండ్రి వాడిని చూసి కనికరపడి దయ చూపించి చూశారా దేవుడు ఎంత దయగల, మెడ మీద వాడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి పరలోకమునకు నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదటను నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి చూసారా దేవుని దయ, ప్రశస్త వస్త్రములు వాళ్ళకి మంచి వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, అంటే ఆత్మీయంగా చెడిపోయాడు, మరలా బుద్ధొచ్చు బతికేండు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికేను, తప్పిపోయి దొరికేనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగి. చాలు, ఇంకా ఇక మిగతా కుమారుడు కూడా తప్పిపోయినట్టున్నది, కానీ ఇప్పుడు అది అద్దు కనుక దేవుని బిడ్డలారా, నీకు దేవుళ్ళ బుద్ధి రాకపోతే వేస్ట్. అదొక్కటి గుర్తుపెట్టు. ఒకవేళ నేను బుద్ధి వచ్చి అలా పశ్చాత్తాపడతా, మారు మనసు పొందుతా, నేను చేసే విచారాన్నో, తాగుడునో, మోసాన్నో, లంచాలనో, అబద్ధాలనో, అన్యాయం నువ్వు చేసే పాపం ఎసటిదో నాకేం తెలుసు కనుక ఇడిచిపెట్టుకొని వస్తానంటే నీ అందు దేవుడు ఎంత సంతోషించడానికైనా ఇష్టపడతాడు, నిన్ను తన కుమారునిగా స్వీకరించడానికి కూడా ఇష్టపడతాడు. అంతకంటే దేవుడు ఏం చేయగలడని. కానీ ఒక్కటి, నువ్వు తిరిగి రావాలి. తిరిగి రావాలంటే నీకు బుద్ధి రావాలి. బుద్ధి రావాలంటే నీకు వచ్చే బాధలు దన్నా చూసుకో. కనీసం నువ్వు చేసే దుర్మార్గం పనుల ద్వారా నీ ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తాయి, నీ పిల్లలకైనా సమస్యలు వస్తాయి, లేకపోతే నీకైనా సమస్యలు వస్తాయి, నీ కుటుంబాల శాంతి ఎందుకు లేదు? ఎందుకు ఇంత క్రైస్తవులు నవ్వుల పాలవుతాండ్రు, దూషణల పాలవుతాండ్రు, అన్యజనులు నవ్వుకుంటాను, మనం పెట్టే దౌడాలను చూసి, మనం మాట్లాడే బూతులను, మనం బాగా కొట్లాటలను చూసి, మనం చేసే అన్యాయాన్ని చూసి ఇంత దేవునేమో దూషించబడుతుంది. అయినా దేవుడు క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో కూడా ఉన్నది, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు. కనుక నీకు బుద్ధి వచ్చి తిరిగితే బాగుపడతావు. నీ జీవితకాలం అంతా గదే బుద్ధిహీనునిగా బతికి గదే నరకానికి పోతావు. నేను అందుకే మంచి చెట్టు చెడ్డ చెట్టు అది నిరూపణ చెప్పిన. అంటే దానికి అర్థం ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నీతిమంతుడు ఎవడు పాపంలో బతకలేడు. అంటే పాపం చేసుడు వేరు, పాపంలో బ్రతకడం వేరు. అంటే పాపాత్ముడు ఎవడు నీతిగా బ్రతకలేడు అని అది యేసయ్య ఖచ్చితంగా చెప్పిన మాట. అందుకే నేను చెప్తాను కదా, నువ్వు ఏ సంఘంలో చూడు, కొంతమంది నీతిమంతులు ఉంటారు, కొంతమంది భక్తిహీనులు ఉంటారు. అది యేసయ్య చెప్పిన మాట కాదు. గురుగులను గోధుమలను కలిసి పెరగనీయుడి అన్నాడు. కనుక ఇక అది అలాగ జరుగుతుంది. కనుక ఒకవేళ నీ ఉద్దేశంలో గిట్ట నీకు మారు మనసు పొందాలి, దేవునికి లోబడాలి అని నీకు గిట్ట ఉద్దేశం ఉంటే
నిన్ను క్షమించడానికి దేవుడు సిద్ధం. సరే, ఇక ప్రసంగి గ్రంథంలోనికి వద్దాం. జ్ఞానులతో సములైన వారి ఇది కొరకు ఎంతో కొంత నాకు దేవుడు బయలుపరిచినంత చెప్పిన నేను. జరుగు వాటి భావమును ఎరిగిన వారు ఇది కూడా ఎందుకంటే జరుగు వాటి భావములు కానీ ఇంకా జరగబోయేటి భావం అయితే అంతకంటే తెలియదు. అంటే చెప్తారు కాదండి, వర్షం వస్తుంది 3 రోజులు పడుతున్నా. వర్షం కాదు నాయన, ఈ వర్షం వచ్చేటైనా వర్షాన్ని చెప్పిన ఆయన కార్లో పోతాడు అనుకోండి, యాక్సిడెంట్ కొరకు చెప్పగలడా? చెప్పలేడు కదా. అందరికి శకునం చెప్పే బయలాట కుడిదల పడి చచ్చిందట. అదే గతి పడుతుంది అందరికి. నువ్వు వర్షం కొరవ చెప్తే ఉన్నది, ఆకాశం కొరవ చెప్తే ఉన్నది, ఖగోళం కొరవ చెప్తే ఉన్నది, భూగోళం కొరవ చెప్తే ఉన్నది. నీకు పోయే కారులో నీకు గతి ఏమవుతుందో నీకు తెలియదు. ఇంకా నువ్వేమిటి కొరవ చెప్పేవి లాభం చెప్పు, నీకెంత తెలిసి కూడా ఏం లాభం. కనుక అంతే, భవిష్యత్ జ్ఞానులు ఇవ్వలు గారు కనుక మనిషి గతి అంతే, మనసు బ్రతికి ఇంతే. జరుగు వాటి భావమును ఎరిగిన వారు మనుషుల జ్ఞానం వారి ముఖమునకు తేజస్సు. దీని మీద కూడా చెప్పినే కదా, ఎందుకంటే ఎంత మోటుగా మాట్లాడినా మేధావులు అన్న పేరు వస్తుంది కానీ ఇంకేం రాదు. దాని వలన వారి మోటుతనం మార్చబడును. ఇది కూడా చెప్పినాం కాబట్టి అది చెప్తలేను. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటూవని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడకు లోబడమని చెప్పుచున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ప్రభుత్వం నియమించు ప్రతి కట్టడకు లోబడాలని మన పేతృపత్రికల దేవుని అధికారులు లోబడి ఉండాలని ఎఫెసు పత్రికలు ఉన్నది. మనం సంఘ కాపాళ్ళకైనా ఇవ్వలకైనా మన మీద పెద్దలుగా ఉన్న వాళ్ళు లోబడితేనే మనకు ఆశీర్వాదం, లేకపోతే మనం దేవునికే విరోధులం అవుతాం. అది అసలు కథ. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకుము, వారు తాము కోరినదల్లా నెరవేర్చు. ఇంకొక విషయం, రాజుల సముఖం నుంచి ఆలోచన గలను వాళ్ళు కోరిన చేస్తారు. నేను చంపేయాలనుకుంటే వాళ్ళు చంపేస్తారు, అప్పుడు నువ్వేం చెయ్యలేవు. ఇంకొక విషయం అయితే, వాళ్ళు నిన్ను చంపేసినా దేవుడు వాళ్ళ పక్షాన్నే ఉంటాడు. అదే అట్లెట్లా అంటారా? అట్లెట్లంటారంటే రోమపత్రికల వాక్యం ఏం చెప్తాందో చూడండి. మన రోమపత్రిక మరి 13వ అధ్యాయం మొదటి వచనం అనుకుంటా. రోమపత్రిక 13వ అధ్యాయం. ఏమంటే చెప్పండి, ప్రతివాడు అంటే మనం ఏ దేశంలో దేవుని నమ్ముకొని ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఆ ప్రభుత్వం ఎటువంటిదైనా, ఏ అధికారమైనా, ఏదైనా మన మాట ప్రతివాడు ఏమైనా. ఇప్పుడు మా సంఘస్థులో కొంత ఉద్దేశం ఏంటంటే, మేమే వాళ్ళ మాట వినాల, మేము అట్లా ఫోన్లు చేయాలట, మాట్లాడాలట, వాళ్ళని గౌరవించాలట, పూలదండలు వేయాలట. కానీ వాళ్ళు మా మాట విన్నారట. మా సంఘస్థుల తత్వం కదా అని. అయ్యో, ఈ జోసి పాస్టర్ మంచిగానే లోతైన వాక్యం మంచిగానే చెప్తాడు, వీళ్ళ చర్చలు ఎంత గొప్ప భక్తులు ఉన్నారో అనుకోకూరు. ఒక విధంగా చెప్పాలంటే మా సంఘాలల్లో భక్తిహీనులే ఎక్కువ ఉన్నారనుకుంటా, భక్తులే తక్కువ ఉన్నారనుకుంటా, నాకు అర్థమైనంత వరకు. కనుక